ఎస్ఆర్హెచ్ చేసిన ఈ చిన్న తప్పు వల్ల ట్రోఫీ గెలిచే అవకాశాలు అన్నీ ఉన్నా సరే ఈ ఇయర్ ట్రోఫీని అయితే మిస్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ చిన్న తప్పు కరెక్షన్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గల్లా ఎగిరేసి ఎస్ఆర్హెచ్ వైల్డ్ ఫైర్ మళ్ళొకసారి ట్రోఫీని గెలిచే అవకాశం ఉంది. ఆ మిస్టేక్స్ ఏందో ఈ వీడియోలో మనమైతే చర్చిద్దాం. మనందరికి కూడా తెలుసు ప్లే ఆఫ్స్లో టాప్ 2లో ఉండడం ఎంత కీలకం అనేది. ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్లు సేమ్ పాయింట్స్తో ఉన్నా సరే నెట్ రన్ రేట్ అనేది చాలా కీగా మారిందని చెప్పొచ్చు. ఆ నెట్ రన్ రేట్ ఇంపాక్ట్ అవ్వడం వల్లే ఎస్ఆర్హెచ్ టాప్ 2లో లేకపోవడం అయితే జరిగింది. అది ఎంత ఇంపాక్ట్ పడిందో చూడండి. మనమైతే మ్యాచ్ నెంబర్ 21 గురించి మాట్లాడుకుందాం. మీరు చూస్తే ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మనకు చూసుకుంటే హైదరాబాద్లో జరిగింది. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 216 కొట్టింది. ఈ మ్యాచ్ ఫేవరెట్ అయితే ఆర్ఆర్ అని చెప్పొచ్చు. అప్పటి వరకు కూడా ఆర్ఆర్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మ్యాచ్లోకి వచ్చిందని చెప్పొచ్చు. వాళ్ళు ఆడుతున్న 5th మ్యాచ్. అప్పుడే ఎస్ఆర్హెచ్ కూడా మంచి బౌలింగ్ చేయట్లేదు. బట్ ప్రఫుల్ హింగేని తీసుకొచ్చినారు, చూసుకుంటే షైక్ని తీసుకొచ్చినారు, షైక్ హుస్సేన్ని. అద్భుతంగా ప్రఫుల్ హింగే ఫస్ట్ మ్యాచ్లోనే 4 వికెట్లు వీళ్ళిద్దరు తీయడం, ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీయడం, 9 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయినాడు. ఇక్కడి నుంచి నేనైతే ఒక 90 80 ఆర్ఆర్ అయితే ఓడిపోతుందని అనుకున్నాను. కానీ కట్ చేస్తే 160 కొట్టినారు. జడేజా, ఫెరారియర్లు చూసుకుంటే ఇద్దరు కలిసి కూడా మనకి బిగ్ పార్ట్నర్షిప్ని చాలా తక్కువ ఓవర్లోనే క్విక్ రన్స్ చేయడం, చూసుకుంటే ఒక 100-150 రన్స్ తేడాతోటి గెలిచే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చాలా ఈజీగా ఒక చూసుకుంటే 50-55 రన్స్ తోటి గెలిచారని చెప్పొచ్చు. ఆ నెట్ రన్ రేట్ కనుక ఎస్ఆర్హెచ్కి వచ్చి ఉంటే టాప్ ఆఫ్ ది టేబుల్ వెళ్ళేవారు అనిపించింది. 9కి 5 రన్స్ దగ్గర ఎస్ఆర్హెచ్ అంటే చూసుకుంటే ఆర్ఆర్ అక్కడ ఉంది. కట్ చేస్తే వాళ్ళు 159 కొట్టారు. సో నెట్ రన్ రేట్ అద్భుతంగా వచ్చే మ్యాచ్ ఒకటి మిస్ అయిందని చెప్పొచ్చు. మ్యాచ్ నెంబర్ 56 చూసుకుంటే జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరిగింది. ఈ మ్యాచ్ చూసుకుంటే జీటీ అద్భుతంగా గెలిచింది. 160 రన్స్ కొట్టినారు. ఈ చేజ్ని ఆరామ్సే అంటే కళ్ళు మూసుకొని ఎస్ఆర్హెచ్ చేజ్ చేస్తుందని అందరూ కూడా అనుకున్నారు. కట్ చేస్తే జీటీ అద్భుతమైన బౌలింగ్ వేయడం, ఎస్ఆర్హెచ్ చూసుకుంటే కేవలం 86 రన్స్కి ఆల్అవుట్ అయిందని చెప్పొచ్చు. సో అక్కడ 80+ రన్స్ తోటి జీటీ గెలవడం. అండ్ ఇది చూసుకుంటే మనకి లీగ్ మ్యాచెస్ క్లోజ్ అవుతున్న అంటే లాస్ట్ 1 to 2 గేమ్స్ ఉన్న టైంలో జీటీ ఇంత నెట్ రన్ రేట్ అంటే చాలా మార్జిన్ తోటి గెలవడం చూసుకుంటే జీటీ నెట్ రన్ రేట్ని పెంచిందని చెప్పొచ్చు. అండ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ అనేది చాలా ఇంపాక్ట్ అయితే పడిందని చెప్పొచ్చు. ఈ 2 గేమ్స్ కూడా ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ని పాజిటివ్ కాకుండా చేసింది. మిగతా మ్యాచ్ల్లో చాలా క్లోజ్ గేమ్స్ గెలవడం అండ్ ఈ 2 మ్యాచ్లు కూడా చాలా అద్భుతంగా గెలిచే అవకాశం ఉన్న ఎస్ఆర్హెచ్ యూజ్ చేసుకోలేదని చెప్పొచ్చు. అండ్ జీటీ మీద ఈ విధమైన రన్స్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి అగ్రెసివ్ అప్రోచ్ తోటి వెళ్ళడం అని చెప్పొచ్చు. కొంచెం తెలివిగా ఆడాల్సిన మ్యాచ్ అని చెప్పొచ్చు. కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఇది రుచించకపోవచ్చు. బట్ మీరు గమనిస్తే ప్రివ్యూలో కూడా మనమైతే ఒక విషయాన్ని చెప్పాను. జీటీ మాస్టర్ ప్లాన్ తోటి వస్తుంది, ఇదే చెత్త ప్లాన్ తోటి వస్తారు, గ్రీన్ టింజ్ వికెట్ ఇస్తారు, లో బౌన్స్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ కొంచెం తెలివిగా ఈ మ్యాచ్ని చాలా దగ్గరగా ఓడిపోయినా, నేను చెప్తున్నాను మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా ఏం ప్రాబ్లం ఉండకపోయేది. బట్ నెట్ రన్ రేట్ కోసమైనా సరే మ్యాచ్ని దగ్గరగా వెళ్ళాల్సింది. మీలో కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి కోపం కూడా రావచ్చు, ఏంట్రా ఈ విధంగా మాట్లాడుతున్నాను. బట్ ఎస్ఆర్హెచ్ ఇదే విధంగా ఆడితే ఎస్ఆర్హెచ్ అద్భుతంగా అగ్రెసివ్ అప్రోచ్ తోటి వెళ్ళే అవకాశం ఉంది. 300 రన్స్ కొట్టే అవకాశం ఉంది. ఫ్యాన్ బేస్ని పెంచే అవకాశం ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ ఇస్తుంది ఎస్ఆర్హెచ్ గేమ్స్లో. బట్ ట్రోఫీలు మాత్రం గెలవాలంటే కొద్దిగా ప్లానింగ్ అయితే అవసరమైతే ఉంది. మీరు చూసే ప్లే ఆఫ్స్లో వైభవ్ సూర్యవంశిని అవుట్ చేయడానికి మా దగ్గర ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఉందని కమెంట్స్ చెప్పినాడు. బట్ కట్ చేస్తే ఇక్కడ బ్యాటింగ్లో మాత్రం ఎలాంటి ప్లానింగ్ కనిపించలేదు. ఎందుకంటే చాలామంది కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫైనల్లో బౌలింగ్ మంచిగా వేయలేదని మీరు అందరూ అనుకుంటున్నారు. బట్ స్టాట్స్ చూసి అవి చెప్పడం లేదు.
మీరు గమనిస్తే ఎస్ఆర్హెచ్ ఫైనల్లో చూసుకుంటే జైస్వాల్ 29 బాల్స్కి 29 రన్స్ కొట్టాడు. అంటే 5 ఓవర్స్లో కేవలం 6 per over ఇచ్చినట్టే. అంటే 5 ఓవర్స్ ఎస్ఆర్హెచ్కి పాజిటివ్గా జరిగింది. అండ్ లాస్ట్ 4 ఓవర్లో కేవలం 24 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశారు ఎస్ఆర్హెచ్. చూసుకుంటే 9 ఓవర్స్ కూడా 5 రన్ రేట్ తోటి రన్స్ ఇవ్వడం చూసుకుంటే అద్భుతమైన కంబ్యాక్ చేసిందని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్. ఇక్కడ 270 రన్స్ ఆరా చేస్తుందన్న స్టేజ్ నుంచి కేవలం 240 రన్స్కి కట్టడి చేశారని చెప్పొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ అద్భుతంగా స్టార్ట్ చేసింది. అభిషేక్ శర్మ వికెట్ పడ్డది, బట్ మీరు కట్ చేస్తే ఎస్ఆర్హెచ్ 3 ఓవర్లలో 50+ రన్స్ కొట్టి అక్కడ చూసుకుని ఇషాన్ కిషన్ హెడ్లు అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ కొంచెం తెలివిగా ఆడాల్సింది, ప్లాన్ బికి రావాల్సింది. ఎస్, వాళ్ళ స్టార్ట్ అనేది చాలా పవర్ ప్లేని అద్భుతంగా స్టార్ట్ చేయాలనేది ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా వ్యూహంగా వచ్చి ఉండొచ్చు. బట్ ప్లాన్ బికి రావాల్సింది. ఇక్కడి నుంచి 10 per over కొట్టుకుంటా వెళ్తే ఎస్ఆర్హెచ్ ఈ ఇయర్ ట్రోఫీని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. బట్ అదైతే తప్పైతే చేసిందని చెప్పచ్చు. ప్యాట్ కమిన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఖచ్చితంగా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయడానికి బ్యాటింగే ఒక వన్ ఆఫ్ ద రీజన్. ప్లాన్ బిని అమల్లో తెచ్చి ఉంటే ఆ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అలా ఓగగా నేను చెప్తున్నాను కదా 18 ఓవర్స్లో ఈ చేజ్ డౌన్ చేసేది. బట్ మనం అనుకున్నట్టు ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడినా చేసిన చిన్న మిస్టేక్సే ఎస్ఆర్హెచ్ని ఈ ఇయర్ ట్రోఫీ రాకుండా చేశాయని చెప్పొచ్చు. అండ్ ఆర్సీబీ విషయానికి వస్తే మీరు గమనించాల్సింది జీటీలు ఆర్సీబీలు ఏం చేశారని టాప్ 2లో ఉన్నారంటే, మీరు ఒక మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయింది. 200 రన్స్ని ఆర్సీబీ అద్భుతంగా ఆడి ఆ నెట్ రన్ రేట్ అనేది కొంచెం పాజిటివ్లో తెచ్చుకున్నతో పాటు ఢిల్లీతోటి ఒక మ్యాచ్ అయింది. మీరు గమనిస్తే ప్రీవియస్ మ్యాచే పంజాబ్ కింగ్స్ మీద 260 కొట్టి ఓడిపోయినా లోగా వస్తున్నారు. ఆ మ్యాచ్ ప్రివ్యూలో మనం చెప్పినాం. ఆర్సీబీ ఈ మ్యాచ్ పాకెట్లో ఉంది, ఆర్సీబీ మ్యాచ్ని గెలుస్తుందని కేవలం 7 ఓవర్లో చేజ్ డౌన్ చేశారు. కేవలం 70 రన్స్ ఇవ్వడం, 1 నెట్ రన్ రేట్ తోటి వెళ్ళింది. టాప్ ఆఫ్ ది నెట్ రన్ రేట్కి వెళ్ళారు. సో ఇక్కడి నుంచి చూసుకుంటే ఆర్సీబీ చాలా జాగ్రత్తగా మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చినారు. అలా చూసుకుంటే మనకి ఇక్కడ ముంబై ఇండియన్స్ మీద చాలా క్లోజ్ గేమ్ని గెలిచారు. దాంతో పాటు ఆర్సీ వర్సెస్ మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ని చాలా కీలకమైన నెట్ రన్ రేట్ కోసమే ఆర్సీబీ ఆ మ్యాచ్ని ఆడడం అయితే జరిగింది. చాలామంది ట్రోల్ కూడా చేశారు ఆర్సీబీ నెట్ రన్ రేట్ గురించి ఆడిందని. బట్ ఆ రోజు ప్రివ్యూలో కూడా చెప్పినారు ఈ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోతుంది, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలుస్తుంది, బట్ నెట్ రన్ రేట్ గురించి ఆర్సీబీ ఈ మ్యాచ్ని ఆడుతుందని ఆ రోజు చెప్పాను. నేను ఇంకో మాట కూడా చెప్పాను, మనం ఆడేది ట్రోఫీల గురించి మ్యాచ్ల గురించి కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునేది మీరు ఎన్ని ట్రోఫీస్లా కొట్టింది అని గుర్తుపెట్టుకుంటారు. ఆర్సీబీ లీగ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయిందా గెలిచిందా ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోరు. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ మ్యాచింగ్ గెలిచింది, ఈ ఇయర్ కూడా ఆర్సీబీ ట్రోఫీని గెలిచింది, 2 సార్లు కూడా బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీని గెలిచింది. బట్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద ఎన్నిసార్లు ఓడిపోయిందంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకంటే అందరూ కూడా ట్రోఫీస్నే గుర్తుపెట్టుకుంటారు, మ్యాచ్ని కాదు. కాబట్టి ఎస్ఆర్హెచ్ కొద్దిగా ప్లానింగ్ అనేది చేసి ఉంటే ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ ట్రోఫీని కొట్టేది. ప్లే ఆఫ్స్లో టాప్ 2లో ఉండేవారు పాయింట్స్ టేబుల్లో. ఎస్ఆర్హెచ్ తన చేతులారా మ్యాచ్లను అనేటిది కొంచెం తెలివిగా ఆడుంటే మ్యాచ్లను గెలిచేది. మీరేమంటారు ఫ్యాన్స్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్గా? ఎస్ఆర్హెచ్ కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి. ఎస్, అగ్రెసివ్ అప్రోచ్ అన్నిసార్లు పనికిరాదు, కొన్నిసార్లు తెలివిగా ఆడాల్సి ఉంటుందని మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ కొన్ని ప్లానింగ్స్ చేసుకొని రావాలా, లేదా ఏదైతే అదేంది మనమైతే ఇదే అగ్రెసివ్ అప్రోచ్ తోటి వెళ్తాం, 300 మేము కొట్టాలనుకుంటున్నాం, ఇదే అగ్రెసివ్ బ్రాండ్ తోటి ఆడాలనుకుంటున్నాం, మాకు ట్రోఫీలు అవసరం లేదు అనుకుంటే మాత్రం అదే అప్రోచ్ తోటి రండి అని చెప్తూ ఈ వీడియోని ఇక్కడ చూస్తే అంతో ఇంతో నచ్చినట్లు ఉంది. కాబట్టి మీరు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ చేసిన తప్పుల గురించి ఆల్రెడీ నేను పోల్ అయితే పెట్టడం జరిగింది. సో పోల్లో ఎక్కువ కామెంట్స్ ఎక్కువ పర్సంటేజ్ ఎస్ఆర్హెచ్ మీద వచ్చింది కాబట్టి ఎస్ఆర్హెచ్ మీద చేశాను.
పోల్లోకి వెళ్ళండి. నెక్స్ట్ వీడియో ఏది కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.